అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పతనం వల్ల బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యరాజ్ షమానికి ఇచ్చిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కీలక అంశాలైతే పంచుకున్నారు. దేశం వదిలి పారిపోయానంటే ఒప్పుకుంటా, కానీ తాను దొంగను కాదని విజయ్ మాల్యా చెప్పారు. తనకు దైవభక్తి ఎక్కువని, తాను మతపరమైన వ్యక్తినంటూ ఆ వీడియోలో అయితే వ్యాఖ్యానించారు. దక్షిణ భారత్లోని చాలా ఆలయాలకు బంగారం విరాళంగా అందించానని, తనను కష్టాల నుంచి ఆ దేవుడే కాపాడతాడని పేర్కొన్న వ్యాఖ్యలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఎప్పుడో చెప్పిన విజయ్ మాల్యా మాటలు ఇప్పుడెందుకు వైరల్ అవుతున్నాయి? ఏ ఆలయాలకు బంగారం ఇచ్చారు? IPL 2025 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే RCB జట్టుకు ఒకప్పుడు ఓనర్ విజయ్ మాల్యానే. IPL ప్రారంభమైనప్పుడు RCB జట్టుకు యజమానిగా ఉన్నారు. ఇప్పుడు ఆ జట్టు ట్రోఫీ గెలిచిన క్రమంలో విజయ్ మాల్యాకు సంబంధించిన విశేషాలు, ఆయన చెప్పిన విషయాలకు సంబంధించిన వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి. వాటిలో ఒకటి ఆలయాలకు సంబంధించిన వీడియో కూడా ఉంది. తాను భారీగా బంగారం విరాళంగా ఇచ్చానని, కష్టాల నుంచి దేవుడే కాపాడతాడని అందులో ఆయన చెప్పారు. మీరు దేవుణ్ణి నమ్ముతారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు విజయ్ మాల్యా. నాకు దేవుడంటే గట్టి విశ్వాసం ఉంది. దేశంలోని చాలా గుళ్ళు, ప్రధానంగా దక్షిణ భారత్లోని ఆలయాలను సందర్శించాను. ప్రముఖ దేవాలయాలకు చాలా కానుకలు సమర్పించాను. ముఖ్యంగా శబరిమల అయ్యప్ప ఆలయం పైకప్పు మొత్తం బంగారం తాపడం చేయించేందుకు బంగారం విరాళంగా ఇచ్చింది నేనే. అలాగే తిరుమల తిరుపతి దేవాలయం గర్భగుడి పైన ముందర భాగానికి బంగారం తాపడం చేయించాను. అలాగే ముఖాంబిక సుబ్రహ్మణ్య స్వామి గుళ్లకు ధ్వజస్తంభాలిచ్చాను. నాకు దేవుడిపై విశ్వాసం ఉంది. ఎలాంటి కష్టాలు ఎదురైనా చివరికి ఆయన నన్ను కాపాడతాడు అని నమ్ముతున్నా అని విజయ్ మాల్యా తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.